అందరి లైఫ్ లలో ఏదో ఒకటి నడుస్తూనే ఉంటది అండ్ వాటికి సొల్యూషన్స్ అంత ఈజీగా దొరకకపోవచ్చు. బట్ అవన్నీ పక్కన పెట్టేసి కొంతసేపు అయితే డెఫినెట్లీ నవ్వుకోవచ్చు. అండ్ ఆ నవ్వుకోనికి షార్ట్ రెసిపీస్ మత్తు వదలరా 2 ఈ సినిమా మీకు అల్టిమేట్లీ ఎట్లయినా అనిపించచ్చు. బట్ మూవీ చూస్తున్నంత సేపు డెఫినెట్లీ చాలా సేపు అయితే నవ్వుకుంటారు, నాది గ్యారంటీ. బట్ ఏ మాట కామాట ఏ మూవీ అండి, మస్తు తీసిర్రు, ఫుల్ మజా వచ్చింది నాకైతే. లాస్ట్ ఫ్రేమ్ వరకు కూడా నవ్వుతూనే ఉన్నా నేనైతే. ఏదో ఒక ఇంట్రెస్టింగ్ విషయం నడుస్తూనే ఉంటది స్క్రీన్ పైన. ప్రతి ఫ్రేమ్ లో ఏదో ఒక డీటెయిల్ సంథింగ్ ఫన్నీ ఉండనే ఉంటది. అండ్ ఇంకా స్పెషల్ గా చెప్పనీకేమున్నది, సూపర్ స్టార్ సత్య ఏకేఏ యేసుదాస్ కుమ్మి అవతల పడేసిండు. వన్స్ ఇన్ జనరేషన్ యాక్టర్ ఈయన ఫర్ షూర్. కొన్నిసార్లు అక్కడ పేపర్ మీద ఏం లేకపోయినా కూడా ఈయనే ఒక మూమెంట్ క్రియేట్ చేస్తాడు. చాలా లాంగ్ టైం తర్వాత ఫన్నీయెస్ట్ యాక్టర్, ఫన్నీయెస్ట్ రోల్. రెస్ట్ ఆఫ్ ద కాస్ట్ కూడా చాలా బాగా సెట్ అయ్యారు. సునీల్ గారు, వెన్నెల కిషోర్ గారు, రోహిణి గారు, అజయ్ గారు, అందరూ. శ్రీసింహ కూడా ముందుతో పోలిస్తే చాలా ఇంప్రూవ్ అయ్యిండు. అండ్ ఫరియా అబ్దుల్లా నాకు ఎప్పుడు నచ్చుతారు, ఈ మూవీలో కూడా చాలా హాట్ ఉన్నారు అండ్ బాగా చేసిర్రు కూడా. సో ఓవరాల్ ఫ్యాంటాస్టిక్ జాబ్ యాక్టింగ్ లో మాత్రం. అండ్ మనకు తెలుసు మత్తు వదలరా సిరీస్ ఒక కంప్లీట్ న్యూ ఏజ్ కాన్సెప్ట్, అట్లీస్ట్ మన తెలుగులో. అండ్ టెక్నీషియన్స్ ఏ పిల్లర్స్ ఈ మూవీస్ కి. సో సినిమాటోగ్రాఫర్ సురేష్ గారు ఎక్సలెంట్ గా చేసిర్రు. మైకేల్ బే టైప్ డ్రోన్ వర్క్, ఫ్రేమ్స్ పడతా ఉంటాయి మూవీలో, ఎస్పెషల్లీ యాక్షన్ ఎపిసోడ్స్ లో బ్రిలియంట్ గా ఇంప్లిమెంట్ చేసిర్రు అదంతా. కార్తిక్ శ్రీనివాస్ గారి ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. అండ్ కాలభైరవ స్కోర్ సీక్రెట్ సూపర్ స్టార్ ఈ మూవీకి. ఓవర్ పవర్ చేయకుండా ఎంగేజ్ చేసి పెడుతుంది మనల్ని. సో ఎక్సలెంట్ జాబ్ ఏ కాలభైరవ గారు ఆల్సో. ఒక అప్కమింగ్ తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ పెద్ద ఛాన్సులు రావాలంటే ఇంకేం చేయాలో నాకైతే అర్థమైతే లేదు. అండ్ కాలభైరవ గారనే కాదు, ఈ ఒక్క మూవీలోనే ఇంత మంది టాలెంటెడ్ టెక్నీషియన్స్ ఉన్నారు, వచ్చిండ్రు. మరి మన ఇండస్ట్రీ బయటకెళ్ళి మనుషుల్ని ఎందుకు తెచ్చుకుంటారో నాకు అర్థమైతే లేదు. అది కూడా చేసే సగం సగం పనులకి. తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకే ప్లేస్ లేదనుకునేవాడిని నేను, కానీ ఈ మధ్య తెలుగు టెక్నీషియన్స్ కూడా ప్లేస్ లేదని అనిపిస్తున్నది. క్వైట్ అన్ఫార్చునేట్ ఇది మాత్రం. బట్ ఎనీవే, ఈ మూవీస్ చీఫ్ టెక్నీషియన్ మిస్టర్ రాడ్ సింగిల్ గారి గురించి మనం స్పెషల్ గా మాట్లాడుకోవాలి. అదే డైరెక్టర్ రితేష్ రాణా. ఈయనంటే నాకు ముందు నుండి ఒక ఇంట్రెస్ట్ ఉండేది, కానీ ఈ రోజు సినిమా చూసిన తర్వాత మాత్రం ఫిదా అయిపోయినా. ఈయన అంటే నాకు రెస్పెక్ట్ ఎవరెస్ట్ లెవెల్ కి వెళ్ళిపోయింది. ఈయన మూవీలో చాలా చెప్తారు, కానీ ఎవరికి చెప్తున్నట్టు తెలియదు. స్ట్రాంగ్ సోషల్ కామెంటరీ ఉంటది, కానీ ఏదో క్లాస్ వీక్ నట్టు ఉండదు. అండ్ తగలాల్సిన చోట గట్టిగా తగులుతది. బానిసల మీద ఒక సబ్ ప్లాట్ ఉంటది మూవీలో, ఇట్ టేక్స్ రియల్ బాల్స్ అలాంటి ట్రాక్ రాయాలంటే. సో నిజంగా హ్యాట్స్ ఆఫ్. అండ్ దానికి తోడు ఈయన కామెడీ పల్స్ అండ్ స్ట్రాంగ్ టెక్నికల్ సెన్స్. సో ట్రూలీ గ్రేట్ టాలెంట్ అండి రితేష్ రాణా మాత్రం. ప్రాపర్ న్యూ ఏజ్ ఫిల్మ్ మేకర్. ఈయన తీసిన సినిమాలు, తీయబోయే సినిమాలు మీకు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, బట్ ఆయన క్రియేటివిటీకి మాత్రం మనం ఆ స్పేస్ ఇవ్వాలి. అండ్ ఫ్యూచర్ లో ఎక్స్ట్రాడినరీ కల్చర్ ని డీప్ లో ఇంపాక్ట్ చేసే సినిమాలు తీస్తారు. నాకైతే గట్టి నమ్మకం ఉన్నది. ఐ మీన్ రెస్పెక్ట్ బ్రదర్, మ్యాడ్ లవ్. అండ్ ఇలాంటి ఒక ఐడియాని సపోర్ట్ చేసినందుకు మనం ప్రొడ్యూసర్స్ ని కూడా అప్రిషియేట్ చేయాలి. సో చిరంజీవి గారు అండ్ హేమలత గారు గ్రేట్ జాబ్ అండి. సో ఇంకేం లేదు, ప్రాపర్ న్యూ ఏజ్ ఫిల్మ్ ఇది అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్లీ కూడా. సో వెళ్ళండి, చూడండి, హ్యావ్ ఫన్. నేను కూడా మళ్ళీ చూస్తా. జై హింద్.